జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. ప్రేమ స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, శాంతి సాధనలో కారుణ్యధాముడు, సేవా కార్యములో త్యాగశీలుడు. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ స్త్రీనిధి దాతలు గుర్రాల పుష్పారాణి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని జి సురేష్ కుమార్, లాజర్, జి అనిల్ కుమార్, మేరీ సునీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ కీర్తిశేషులు పైరెడ్డి జతృతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పైరెడ్డి మేరీ సుధారాణి, ఉషారాణి, నిర్మల, చిన్నపరెడ్డి, కిషోర్ రెడ్డి మరియు అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దుమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ బోయపాటి ఇన్నారెడ్డి తలంపు ప్రకారం బోయపాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయబెర్నాడ్, బోయపాటి చిన్నపురెడ్డి, టేకులమ్మ, ఏరువ థామస్ రెడ్డి, శాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాల్లో ప్రభు మనకిచ్చేటటువంటి రక్షణ మరియు మనం ఇచ్చేటటువంటి కానుకను ఏ విధంగా ప్రభు గుర్తించబోతూ ఉన్నాడు,
మనకు రక్షణ కల్పించబోతూ ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని ఈనాటి దివ్య పట్టణాల్లో ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి పట్టణంలో దర్శన గ్రంథములో తీసుకోబడినటువంటి ఈ యొక్క మొదటి పత్రికలో ప్రభువు ఈ యొక్క యోహాను గారు ఏ విధంగా అయితే ఈ యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత చివరిలో వీరు నిర్దోషులు అని తెలియపరచబడుతూ ఉన్నారు, పాపానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులుగా తెలియపరచబడుతూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క జీవితాలను పాపానికి దూరంగా మరియు నిర్దోషులుగా నిరూపించుకోవాలంటే ఈనాటి మొదటి పట్టణంలో చెప్పబడినటువంటి విధంగా మరియు సువిశేష పట్టణంలో చెప్పబడినటువంటి విధంగా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే విధవరాలి యొక్క కానుకను గుర్తించి చూసి ఆమె అందరికంటే ఎక్కువగా దానం చేసినదని తెలియపరుస్తూ ఉన్నారు, అదేటటువంటి కానుక ఆమె యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇచ్చేటటువంటి కానుక హృదయపూర్వకంగా సంతోషంగా మరియు మనకున్న దాంట్లో మనకి దేవునికి ఇవ్వటానికి మన యొక్క చేతులు అనేవి ముందుకు రావాలని ఈ యొక్క విధవరాలి యొక్క కానుక మనకి నేర్పిస్తూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క అనుగ్రహము పొందటానికై, ప్రభు యొక్క దీవెనలు పొందటానికై, ప్రభు యొక్క సాన్నిధ్యము మన మధ్య నివసించటానికి కావలసినటువంటి అనుగ్రహాలను పొందటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకను మనము తిరిగి ప్రభుకు సమర్పించటానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరాశిని కొనియాడే యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తమును ఉత్తేజపరచమని ప్రార్థించున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేయుదురుగాక. నీ కరుణతో వారిపై కురిపించిన స్వస్థ అనుగ్రహములు వారికి మికుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారి నొసళ్లపై క్రీస్తు పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనముల వరకు. యోహాను అను నేను అటు చూడగా సియోను పర్వతముపై నిలిచి ఉన్న గొర్రె పిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్లపై ఆయన పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. అంతటా దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉండెను. పెద్ద ఉరుముల వలె ఉండెను. నేను వినిన ఆ స్వరము మీటిన వీణ నాదము వలె ఉండెను. వారు సింహాసనము వంకకు తిరిగి 4 జీవులకును పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక క్రొత్త పాటను పాడిరి. భువి నుండి విమోచనము నొందిన ఆ 144,000 మంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి. తమ్ము తాము స్త్రీ సాంగత్యముతో అపవిత్రము కావించు కొనిన వారు అవివాహితులు. ఆ గొర్రెపిల్ల ఎటుపోయినా వారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి.
దేవునికిని గొర్రెపిల్లకును అర్పింపబడుటలో వారే ప్రథమ ఫలములు. వారు ఎన్నడూ అసత్యమాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, నిన్ను వెదకుకొనుచు వచ్చడి వారు ఇట్టివారే. నిన్ను వెతుక్కునుంచి వచ్చిన వారు ఇట్టివారే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దానియందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, నిన్ను వెదకుకొనుచు వచ్చడి వారు ఇట్టివారే. నిన్ను వెతుక్కునుంచి వచ్చిన వారు ఇట్టివారే. ప్రభువు పర్వతమునెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థక్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అతడు ప్రభువు నుండి దీవెనలు వడియును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెదకుకొనుచు వచ్చిడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చిడివారు ఇట్టివారే. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, నిన్ను వెదకుకొనుచు వచ్చిడివారు ఇట్టివారే. నిన్ను వెతుక్కునుంచి వచ్చిన వారు ఇట్టివారే. ఆకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఎత్తించిన ఈ వాకు మానవ హృదయలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఎత్తించిన ఈ వాకు మానవ హృదయలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆనందమానందమే. హల్లెలూయా, హల్లెలూయా, ఆనందమానందమే. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వేయుట యేసు గమనించెను. పునీత లూకా శుభవార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 4 వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలు ఇచ్చిరి, కానీ ఈమె తన పేదరికములో తమ సమస్త జీవమును
సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మా పాపం క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునాథని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణములో ఈ యొక్క యోహాను గారు పొందినటువంటి దర్శనం ద్వారా ఆ యొక్క 140 మంది ఏ విధంగా విముక్తి పొందారు, ఏ విధంగా దోషరహితులు అని పిలువబడుతూ ఉన్నారు, మరియు ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు గమనించినటువంటి కానుకలు వేసేటటువంటి ప్రజలను చూసినటువంటి ప్రభువు ఈ యొక్క విధవరాలి యొక్క కానుకను ఎందుకు మెచ్చుకుంటూ ఉన్నారు అనే అంశాన్ని ఈరోజు ప్రత్యేక విధంగా మనము ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనము 38వ వచనం. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదిమి అదిమి పొర్లు పోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ఈ యొక్క వితంతువు ఏ విధంగా ఈ యొక్క 2 కాసులను ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి కానుక పెట్టెలో సమర్పించేటటువంటి విధానాన్ని క్రీస్తు ప్రభు గమనించారో ఆ యొక్క గమనిక ఈ యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నది. ఆ యొక్క 2 కాసులు ఈ యొక్క వితంతు యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో వితంతువు అంటే మనందరికీ కూడా ఒక సానుభూతికరమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అందరూ కూడా మనం అందరం అనుకుంటూ ఉంటాం, మన యొక్క ప్రజల మధ్యలో కానీ మన యొక్క మధ్యలో కానీ ఒక వితంతు ఉంటే ఆమె తలుచుకొని లేదా ఆమె చెప్పినప్పుడు నా భర్త మరణించారని చెప్తే అందరూ బాధపడుతూ ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల ఈ యొక్క ప్రాముఖ్యతను వారికి అనేకమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహములను ఇస్తూ ఉన్నారు. దేవుడికి అర్పించినటువంటి ఈ యొక్క కానుక ఏబేలు అర్పించినప్పుడు ఆ యొక్క కానుక అర్పింపబడుతూ ఉన్నది, స్వీకరించబడుతూ ఉన్నది. అలాగే ఈ యొక్క విధవరాలు కానుక అర్పించబడినప్పుడు దేవుడు గమనించాడు, దాన్ని చూస్తూ ఉన్నారు, ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. వితంతు అంటే మనకందరికీ అర్థమవుతూ ఉంటుంది. భర్త లేనటువంటి స్త్రీ, పిల్లలు కలిగినటువంటి ఒక స్త్రీ, లేదా ఈమె యొక్క జీవితంలో ఒకరి మీద ఆధారపడి జీవించేటటువంటి జీవితాన్ని ఆమె కోరుకుంటూ ఉన్నది, లేదా ఆమె యొక్క జీవితంలో ఆ యొక్క ఓదార్పు అనేది కోల్పోతూ ఉన్నది అని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఏ యొక్క వితంతువును చూసినా కానీ ప్రజలకు ఒక సానుభూతికరమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వారికి ఒక తోడ్పాటు అనేది దేవుడు ముందుగానే తీసివేయబడుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వితంతువు చేసినటువంటి గొప్ప కార్యములు ఏమైనా ఉన్నాయా? అప్పుడు వరకు యేసు ప్రభు గమనించినటువంటి ఈ యొక్క వితంతువు అప్పుడు వరకు దేవాలయంలోకి రాకముందల ఆమె ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా ఆమెని గురించి మాట్లాడుకోవట్లేదు. అయినా కానీ ఈ యొక్క క్రీస్తు ప్రభు గమనించినటువంటి ఈ యొక్క కానుకను బట్టి దేవాలయంలో అందరూ కూడా ఆమెను చూస్తూ ఉన్నారు. దేవాలయంలో ఆమెను అందరూ కూడా గుర్తించగలుగుతూ ఉన్నారు. దేవాలయంలో అందరూ కూడా ఆమె ఎవరో అని తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మనం ఇచ్చేటటువంటి కానుక దేవాలయంలో దేనికి సమర్పించబడుతూ ఉన్నది, ఎందుకు ఇవ్వాలి, లేదా మనం ఎందుకు ఈ యొక్క కానుకలు సమర్పించాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క విశ్వాసులో కలగవచ్చు. కానీ పాత నిబంధన నుంచి ఆది తల్లిదండ్రుల నుంచి మనం గమనించినట్లయితే వారికి ఉన్న దాంట్లో ఒక 10వ వంతు, వారికి ఉన్న దాంట్లో సమృద్ధిగా, వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత ఈ యొక్క ప్రజలు దేవునికి సమర్పించేవారు. దేవుడు అందరికీ సమానంగా ఈ యొక్క సమాజంలో స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ
మనకి ఆలోచన ప్రకారము, మనకున్నటువంటి బాధ్యత ప్రకారము, మనకున్నటువంటి ఈ యొక్క టాలెంట్స్ ప్రకారము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్థాయిలోకి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క వితంతువుని మన యొక్క జీవితంలో గమనించినట్లయితే ఆమె నన్ను ప్రభువును చూడాలి, లేదా నేను వేసేటటువంటి కానుక ప్రజలందరూ కూడా గమనించాలి అని అనుకోలేదు. కానీ తనకున్నది ఉన్నట్టుగా దేవునికి సమర్పించబడుతూ ఉన్నది. అదేవిధంగా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనం నుంచి ఏలియా ప్రవక్త ఒక వితంతువు దగ్గరికి దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన 40 రోజులు 40 రాత్రులు ఆహారం లేక అలమటించిపోతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు తాను చేసినటువంటి గొప్ప కార్యాల ద్వారా ఏదో ఒక విధంగా ఆయనకి ఆహారాన్ని అందించవచ్చు. కానీ ఈ యొక్క షరఫత్ అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక వితంతువు దగ్గరికి మాత్రమే ఈ యొక్క ఏలియా ప్రవక్త పంపించబడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన యొక్క జీవితాన్ని రక్షించుకోవటమే కాకుండా దేవుడు ఈ యొక్క వితంతువు యొక్క జీవితాన్ని కూడా రక్షింపజేయాలని ఆలోచనలో ఈ యొక్క దేవుని యొక్క ఆలోచనలో ఉంటూ ఉన్నది. అందుకని ఈ యొక్క వితంతువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏలియా ప్రవక్త నాకు ఎంతో కొంత తిండి పెట్టండి అని అడిగినప్పుడు ఆమె పిడతలో కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉన్నదని సమాధానం ఇస్తూ ఉన్నది. కానీ ఆ రెండు కూడా మేము తిన్న తర్వాత నేను నా కొడుకు మరణించడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆ యొక్క ఏలియా ప్రవక్త సమాధానం చెప్తే ఈ ప్రవక్త అంటూ ఉన్నారు ఆ యొక్క స్త్రీతో, నీవు వండిన దాంట్లో మొట్టమొదటి రొట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వండి అంటూ ఉన్నారు. అప్పుడు ఆమె వండిన దాంట్లో మొట్టమొదటి రొట్టె ఆయనకి ఇచ్చిన తర్వాత ఆ యొక్క పిడతలో ఉన్నటువంటి పిండి కానీ నూనె కానీ ఎప్పుడు కూడా తరిగిపోలేదు. రోజు రోజుకు ఊరుతూనే ఉంది కానీ అరిగిపోలేదు, లేదా అయిపోలేదు, తరిగిపోలేదు. కానీ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సమాధానము, క్రీస్తు ప్రభు గమనించినటువంటి ఈ యొక్క వితంతు యొక్క జీవితము ఎవరి మీద ఆధారపడి ఉన్నది అంటే తన యొక్క వ్యక్తిగత జీవితం మీదే ఆధారపడి ఉన్నది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రభువుకి ఇవ్వటం ద్వారా, అంటే ఏలియా ప్రవక్తకు ఆ యొక్క వితంతు ఇవ్వటం ద్వారా ఆమె మరణాన్ని నుంచి బయటపడుతూ ఉన్నది. ఈ యొక్క విధవరాలు తనలో ఉన్నదాని అంటే దేవునికి ఇవ్వటం ద్వారా దేవుని యొక్క దృష్టిలో పడుతూ ఉన్నది, దేవుని చేత మెప్పు పొందుతూ ఉన్నది, దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నది. అదేవిధంగా మనకు ఎంత ఉంటే అంత దేవునికి సమర్పించటంలో మనం ముందుకు అడిగేసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరించగలుగుతూ ఉంటాం. ఈనాటి సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించినప్పుడు వారి యొక్క సమయాన్ని, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క అందాన్ని త్యాగం చేసి ఈ యొక్క పిల్లల కోసము వారు కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వారి యొక్క బాగోగుల కోసము వారు అనారోగ్యాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరించి పిల్లలు మంచి స్థాయిలోకి ఎదగాలని వారు తాపత్రయపడుతూ ఉంటారు. అదేవిధంగా వారు పిల్లలు పెరిగి పెద్ద అయ్యి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి చేరుకున్న తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులను చూడటానికి ఎవరు కూడా ఉండట్లేదు. వారి యొక్క బిడ్డలను చూసుకుంటూ ఉన్నారు, కానీ తల్లిదండ్రులను చూడటానికి ఎవరు కూడా ముందుకు అడుగు వేయట్లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్లోని, అనాథాశ్రమ ఆలయాల్లోని మరియు అనేక ఆశ్రమంలోని ఉంచుతున్నారే తప్ప తన యొక్క బిడ్డలు తన యొక్క తల్లిని కూడా తీసుకొని వెళ్ళి తనతో పాటు ఉండటానికి ఒక ఆశ్రమాన్ని కల్పిస్తారంటే చాలా దూరంగా ఈ యొక్క బిడ్డలు ఉంటూ ఉన్నారు. అంటే ఈ యొక్క విధవరాలు ఏ విధంగా అయితే ప్రభుకు సమర్పించిందో హృదయపూర్వకంగా, అదేవిధంగా బిడ్డలు కూడా తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా సమర్పించినప్పుడే వారి యొక్క ప్రేమను వారికి అర్థమవుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రేమను ఎప్పుడైతే పిల్లలు దూరం చేస్తూ ఉంటారో ఈ యొక్క తల్లిదండ్రులు అనాథాశ్రమాలకి దగ్గరగా అవుతూ ఉంటారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఈ యొక్క ఇచ్చే గుణం ఎప్పుడు వస్తూ ఉన్నది అంటే మనకు ఎప్పుడైతే మంచి ఆలోచన ఉంటూ ఉన్నదో, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటామో, హృదయపూర్వకంగా ప్రభువుకి ఇవ్వగలుగుతూ ఉంటామో, అప్పుడే దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు నూరంతలుగా ఇవ్వబడుతూ ఉన్నది.
నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి వచనము లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనములో, మీరు పరులకు ఇవ్వండి మీకును ఇవ్వబడును, మీకు అదిమి కుదిమి పొర్లిపోయేటటువంటి కొలమానంతో ఇవ్వబడుతూ ఉన్నదంట. అంటే అటువంటి కొలమానం ఎప్పుడు వస్తూ ఉన్నది అంటే ఈ యొక్క విధవరాలు యొక్క కానుకను ప్రభు గమనించినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము పొర్లిపోయేటటువంటి విధంగా దేవుడు ఆమెకి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము తల్లిదండ్రులకు దేవునికి ఇచ్చేటటువంటి సమయాన్ని మనం ఇవ్వగలిగినప్పుడే ఆ యొక్క అనుగ్రహం అనేది మనం స్వీకరిస్తూ ఉంటాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క అనుగ్రహంతో మనందరినీ కూడా నింపమని, ప్రభు యొక్క ఆశీర్వాదంతో మనందరినీ కూడా దీవించమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. హృదయం ఇచ్చావు దేవా, అర్పణ చేయగా వచ్చాను దేవా, అర్పించెదను సర్వము దేవా, నా అర్పణారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక జత గువ్వని లేని పేదను, బలి కానుక తేలిని దీనిని ఓ దేవా. ఒక జత గువ్వని లేని పేదను, బలి కానుక తేలిని దీనిని ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణలను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లుగా కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రమైనటువంటి సమస్త ప్రపంచముపై అధికారంలో ఉంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నారు. నీ మహత్కార కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున
మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునికై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచిన నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేయుటకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివర్గమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి పూల యాంటోనీ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలేగు మరీ మాతతోనూ, పునీత జోజెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాయస్టెంత్ గారితోనూ, సిలువ యోహాను గారితోనూ, పునీత ఆవలపూరి తెరీసమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నికిడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మనకు నిత్యజీవం ప్రసాదించునుగా. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును
తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని, ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని. నుడివెను మన ప్రభు కడరాత్రి, నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం, అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు నీ కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటి గాని పోదెమా, అట్టుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదెమా. యేసుతోటి గాని పోదెమా, అట్టుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదెమా. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలెను, యేసుతోటి విగాను వెడలెను. యేసుతోటి విగాను పోదమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను,
యుద్ధనాదంబుతో పోదమా.